అసెంబ్లీ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఇవాల్టితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా ఇవాళే నామినేషన్ దాఖలు చేయనున్నారు. 68 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీకి 2 సీట్లు కేటాయించింది. మరోవైపు నిన్న 9 మంది అభ్యర్థులతో 4వ లిస్టు రిలీజ్ చేసింది కమలం పార్టీ. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఆప్ డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం పోరాడుతుంది. ఇక బీజేపీ ఈసారైన అధికారం దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తుంది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఫిబ్రవరి 8న రిజల్ట్స్ రానున్నాయి. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగుతుంది. అధికార పార్టీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా క్యాంపెయిన్ చేస్తున్నాయి. త్రిముఖ పోటీపై రాజధానిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఇవాల్టితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇక ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా ఇవాళే నామినేషన్ దాఖలు చేయనున్నారు. 68 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీకి 2 సీట్లు కేటాయించింది. మరోవైపు నిన్న 9 మంది అభ్యర్థులతో 4వ లిస్టు రిలీజ్ చేసింది కమలం పార్టీ. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఆప్ డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం పోరాడుతుంది. ఇక బీజేపీ ఈసారైన అధికారం దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఫిబ్రవరి 8న రిజల్ట్స్ రానున్నాయి. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగుతుంది. అధికార పార్టీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా క్యాంపెయిన్ చేస్తున్నాయి. త్రిముఖ పోటీపై రాజధానిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.